హలో ఎవ్రీవన్. చాలా చాలా ట్రెండ్ అవుతున్న రెసిపీ అదే క్యారెట్‌తో మనం సూజీ రవ్వ వేసి చక్కగా మిక్సీ పట్టేసుకొని, కొన్ని పాలు, కొంచెం షుగర్ వేసుకొని చక్కగా అదంతా మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. అది ముద్దగా అయిన తర్వాత దీన్ని ప్యాన్‌లో వేసేసుకొని చక్కగా ఆయిల్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ ప్యాన్‌లో వేసేసుకొని గట్టిపడే వరకు కూడా మనం ఇలా స్లోగా కలుపుకోవాలనమాట. కలుపుకుంటూ ఉంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్‌ని ఇట్లా కలుపుకుంటే మనకు ముద్దలా వచ్చేస్తుంది. మనం చూసేసుకొని ఉండ చుట్టడానికి వీలుగా వస్తుంది కదా అనుకున్న టైంలో తీసేసి మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసినా, షాలో ఫ్రై చేసినా నో ప్రాబ్లమ్. బట్ ఏంటంటే హెల్తీగా తినాలి అనుకుంటే మాత్రం దాన్ని స్టీమ్ చేసేయండి. ఇడ్లీ కుక్కర్‌లో అయినా లేకపోతే ఏదైనా ప్యాన్‌లో గానీ, గిన్నెలో వాటర్ పెట్టి స్టాండ్ పెట్టి ఇట్లా స్టీమ్ చేసేసుకోండి. సింపుల్‌గా అయిపోతది. తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం ఒక బౌల్‌లో తీసేసుకొని వేడి చేసి కొంచెం బాగా వేడిగా ఉన్న పాలైనా లేదా చల్లార్చిన పాలైనా ఈ సూజీ బాల్స్ లాగా ఉన్నాయి కదా! వీటిపైన వేసేసుకొని టాపింగ్ కోసం అని చెప్పేసి మనం బాదం కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా పైన గార్నిష్ చేసేసుకోండి. ఇంట్లో మనం ఇట్లా వెరైటీస్ చేస్తే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. తినడం కూడా ఇష్టపడి తింటారు. హెల్తీ కూడా కదా! సో, డెఫినెట్‌గా ట్రై చేయండి ఈ వీకెండ్. అట్లానే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.